కోపం వచ్చింది. వాళ్ళందరినీ కఠినంగా శపించాను. ఆ వంశస్థుల గోత్రదులను నాకు ఇబ్బంది కలిగించిన వాళ్ళందరినీ దారుణ శాపానికి గురి చేశాను. అది నా మనస్సుని పీకుతోంది. ఈ పాపం నుంచి బయటపడడం ఎలాగా అన్నట్ట. అప్పుడు ఆమె, నువ్వేం పాపం చేయలేదు, దుష్టుని అప్పుడప్పుడు శిక్షించాలి, అయినా నీ మనస్సుకు అది కష్టంగా ఉంది కనుక అందునుంచి బయటపడడానికి నీకు ఉపాయం చెబుతాను. శ్రావణ పూర్ణిమ నాడు సూర్యోదయానికి ముందు లేచి స్నానం చేసి సరిగ్గా సూర్యుడు ఉదయిస్తున్న సమయానికి 3 మార్లు గాయత్రీ మంత్రపూర్వకంగా సూర్యుడికి అర్ఘ్యప్రదానం చెయ్యి. అనంతరం గాయత్రీ మంత్రాన్ని యథాశక్తిగా జపం చెయ్యి, అనుష్ఠానం చెయ్యి. ఆ తర్వాత నీ సోదరీమణులు ఎవరినైనా పిలిచి వారి చేత చేతికి రక్షాబంధనం కట్టించుకో. సంస్కృతంలో రక్షాబంధనమే హిందీలో రాఖీ అయింది. రాఖీ అంటే రక్షాబంధనం. ఎప్పుడు హిందీలో రక్ష రక్కు రాఖు రాఖీ అవుతుందన్నమాట. అందుకే కదా మనకి గోరఖపూర్ అంటే గోరక్షాపురము అని అర్థం. రక్షాపురమే రఖపూర్ అయింది, చూసారా? అది హిందీ లక్షణం అన్నమాట. అలా రాఖీ అంటే రక్ష. చేతికి ఆడవాళ్ళు కట్టాలి ఒక రక్షాబంధాన్ని. ఈ రక్షాబంధానికి నియమాలు ఉన్నాయి. ఇప్పుడంటే ఎవడికి పడితే వాడు ఏదో బయట కొనుక్కొచ్చి పెట్టేస్తున్నారు, కానీ కొనుక్కొచ్చిన దానికి కూడా మంత్రం ఉండాలి. 1, 3, 5, 7, 9 చొప్పున ఈ రక్షాబంధానికి ముడులు ఉండాలి. వాటిని గ్రంథులు అంటారు. ఈ ముడులు ఉన్నటువంటిది మధ్యలో చిన్న పథకం పెట్టుకుని అటువంటి ఒక రక్షాబంధాన్ని గాయత్రీమాత పటం దగ్గర కానీ లేక అమ్మవారి పటం దగ్గర కానీ పెట్టాలి. 11 పర్యాయాలు గాయత్రీ మంత్రాన్ని జపించి కాస్త పసుపు కుంకుమ దానికి రాయాలి. రాసిన తర్వాత, ఓ రక్షాబంధనమా, నీవు గాయత్రీ మాతృస్వరూపానివి, నీలో మహాలక్ష్మి, మహాసరస్వతి, మహాకాళి అనబడే త్రిశక్తులను నేను ఆవాహన చేస్తున్నాను. దీనిని నా సోదరుడి చేతికి కడుతున్నాను. అతడి చేతికి ఉండి అతనికి నీవు రక్ష కల్పించు. ఈ రాఖీ అతని చేతికి కట్టిన నన్ను అతని ద్వారా రక్షించేలా చెయ్యి అని చెప్పుకుని కట్టాలి. ఇవాళ అవేం లేకుండా కట్టేస్తున్నాం మనం. కనీసం అమ్మవారిని పూజించి ఈ రక్షాబంధనాన్ని నీ చేతికి కడుతున్నాను సోదరా, ఈ రక్షాబంధనం కట్టుకుని నువ్వు నన్ను చెల్లెలిగానో అక్కగానో భావించి నువ్వు సుఖంగా ఉండు, నన్ను రక్షించే బాధ్యత నీది అని అడగాలి అతన్ని. ఇదంతా గాయత్రీ మంత్రపూర్వకంగా కట్టాలి. అందుకే రక్షాబంధనాన్ని గాయత్రీ మాత దగ్గర కానీ అమ్మవారి దగ్గర కానీ పెట్టి అందులోకి 3 అమ్మవార్లని ఆవాహన చేసి 11 పర్యాయాలు గాయత్రీ మంత్ర జపం చేసి దాని మీద అక్షతలు చల్లి పసుపు పూసి అప్పుడు కట్టేవారన్నమాట. కడితే ఏమవుతుంది? ఈ రక్షాబంధం ఉదాహరణకి మా అక్కయ్య గారు నాకు కట్టారనుకోండి, ఇది నాకు కట్టగానే నేను ఆ సంవత్సర కాలం అంతా ఏ కష్టాలు లేకుండా సుఖంగా ఉంటాను. నమ్మి చేస్తే, నమ్మని వాడికి ఏవో ఉంటాయండి, వేరే విషయం. భక్తితో కట్టించుకుంటే, నమ్మి కట్టించుకుంటే ఈ రక్షాబంధం నన్ను రక్షిస్తుంది, నా కుటుంబాన్ని రక్షిస్తుంది. ఇది నాకు కట్టిన ఆవిడ్ని రక్షించే బాధ్యత నాది కనుక నేను ఆవిడ్ని రక్షిస్తాను. నాకు సంపదలు వస్తాయి, నాకు వచ్చిన దాంట్లో కొంత భాగం ఆవిడికి ఇస్తూ ఉంటాను, నాకు తోచింది. ఈ విధంగా ఉభయతారకమైనటువంటిది ఇది. సొంత వాళ్లే కాదండి, సొంత అన్న చెల్లెళ్ళు, సొంత అక్క తమ్ముళ్ళు కాకపోయినా ఇతరులను కూడా సోదరులుగా భావించి వారికి కట్టవచ్చు. వారు కూడా వాళ్ళని సోదరీమణులుగా భావించాలి. కట్టినటువంటి వాళ్ళని యావజ్జీవితం ఆ బంధంతో గడపాలి. అందుకే కట్టే ముందు బాగా ఆలోచించాలి. ఇంకక్కడ అపవిత్రమైన మరో సంబంధం ఉండడానికి వీల్లేదట, అంత జాగ్రత్త వహించాలి. ఈ రక్షాబంధం ఈ శ్రావణ పూర్ణిమ నాడు కడతారు కనుకే ఈ పూర్ణిమని రాఖీ పూర్ణిమ అన్నారు. మళ్ళీ చెప్తాను, గ్రంథులు ముడులు వేసి 1, 3, 5, 7, 9 మొదలైన ముడులు వేసినటువంటి మధ్యలో చిన్న పథకం ఉన్నటువంటి